ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మనీ మంత్ర 722వ ఎపిసోడ్. ఈరోజు మనతో పాటు అనంతకృష్ణ స్వామి గారి శ్రీమతి బిందు గారు ఉన్నారు. సో ఈ ఎపిసోడ్లో ఏం చెప్తారనేది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అమ్మ. 722వ ఎపిసోడ్ మనీ మంత్ర. ఆయన అయితే సబ్జెక్ట్లో అనర్గళంగా ప్రతిదాన్ని కూలంకషంగా వివరించి మరీ చెప్పడం జరిగింది. అండ్ ఆ సబ్జెక్ట్ మీ దగ్గర నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎన్ని అఫర్మేషన్లు చేసినప్పటికీ, సబ్జెక్ట్ ఎంత తెలుసుకున్నప్పటికీ, విజువలైజేషన్ చేసినప్పటికీ కూడా ఇంకా డబ్బులు రావట్లేదు, మా పనులు జరగట్లేదు అని అనుకున్నప్పుడు ఇంకా కొంచెం సూక్ష్మంగా అవి వినడానికి చిన్న చిన్నగా అనిపించవచ్చు, కానీ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఉదయం నుంచి ఏం చేసుకుంటున్నారు, ముందు తనకు తాను చేసుకోవాల్సిన వాటిని పక్కన పెట్టేసి కేవలం వీటిని మాత్రమే ఆలోచిస్తూ విజువలైజ్ చేస్తూ వెళ్తూ ఉంటే అలా పనులు జరగకపోవచ్చు. అంటే ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా అనుకున్నవి, పలానా డ్రెస్ నాకు నచ్చింది అది కొని వేసుకోవాలి, అది పెండింగ్లో ఉండిపోతుంది. పలానా ఫుడ్ తినాలి, అది కూడా అనుకున్నప్పుడు అది జరగకపోవడం వల్ల, అంటే వాటిని పని తొందరలో పడిపోయి వాటిని చేయడం దూరం పెడుతూ ఉండడం అన్నమాట. అంటే ముందు తనకు కావాల్సింది తన వాయిదాలు వేయడం వల్ల, అలా వేయకుండా పనులు జరుపుకుంటూ ముందు నేనేమేమి అనుకున్నాను, వేటి కోసం చూసుకున్నాను, వాటిని చేస్తూ వెళ్ళినప్పుడు కూడా పనులు జరుగుతూ ఉంటాయి. అనుకుంటుంటారు, పిల్లలకు చెప్తూ ఉంటారు, నీకు ఇది కొనిస్తాను అది చేస్తాను, వాటిని కూడా రేపు ఎల్లుండి మరుసటి రోజు అంటూ పెండింగ్లో పెడుతూ వెళ్తూ ఉంటారు. పనులు జరగడము అని అంటే ఏదైతే మన మైండ్ మన సబ్కాన్షియస్లో దాన్ని ఫీడ్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాటిని దాటేస్తూ మనకు కావాల్సిన డబ్బు కోసం కానీ మరో సక్సెస్ కోసం కానీ వెళ్తున్నప్పుడు వీటిని మర్చిపోవడం జరుగుతుంది. అది మన సబ్కాన్షియస్ పొరల్లో ఫీడ్ అయి ఉన్నప్పుడు దాన్ని ముందు చేసిన తర్వాత దీన్ని ఈజీగా ఆకర్షించడం జరుగుతుంది. దానికోసం ముందు ఏమనుకుంటున్నారు, ఎవరికైనా ఏమైనా చెప్పి ఉన్నారా, దాన్ని ఒకసారి తెలుసుకొని కనుక ఇప్పటి వరకు నెలల తరబడి చేస్తున్నప్పుడు కూడా పనులు అవ్వట్లేదు అంటే తనకు తానుగా ఓపికగా ఒక చోట సెపరేట్గా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకొని ఎక్కడెక్కడ నేను వీటన్నింటినీ దాటివేసి వచ్చాను వాటి గురించి ఒక్కసారి పరిశీలించుకొని వాటిని చేయగలిగితే కనుక అప్పుడు మన సబ్కాన్షియస్ మనకు కావాల్సిన వాటి వరకు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా అనుకున్న డబ్బులు సంపాదించవచ్చు, సక్సెస్ను విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఓకే, సో సపరేట్గా వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి దాని మీద మళ్ళీ ఫోకస్ చేయాలి. ఇది వరకు ఏం అనుకున్నాము, వేటిని దాటి వేసి ఉన్నాము, ఒకవేళ మర్చిపోయి ఉన్నామా, వాళ్ళకి ఇవ్వవలసిన ఏంటి, వాటన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకొని ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఉంటారు, పలానా దేవుడు ఉన్నాడు అక్కడ ఏదో మొక్కబడి చేసేసి రావాలి అంటూ ఉంటారు. అది అలా వీళ్ళకు నచ్చకపోయినా వాళ్ళ కోసం అదైతే చేసి తీరాలి. వాళ్ళ మైండ్ అంతా వీళ్ళ మీదే ఉంటుంది. వాడు ఎప్పుడో చెప్పేస్తాడు మా బాబు ఇంకా చేయట్లేదు, అక్కడికి వెళ్ళి ఆ మొక్కు చేసేసి రావాలి, అలాంటి వాళ్ళ వైబ్రేషన్ ఆలోచన తరంగాలు కూడా ఆపివేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా మాట ఇచ్చి ఉన్నారా, వాటిని చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు, వాటిని కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్ళేసి ఇక నేను ఫ్రీగా ఉన్నాను, నేను చేయవలసిన ఏమీ లేవు అనుకున్నప్పుడు అప్పుడు కరెక్ట్గా మీరు కోరుకున్న వాటిని పొందడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు కూడా కొన్ని ఉంటాయి, వాటిని ఎప్పుడైతే వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారో అప్పుడు మాత్రం ఏదైనా సక్సెస్ వస్తుంది. వాళ్ళ మైండ్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి. అవును. రెండోది, మనం ఏదైనా వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఏది పడితే అది వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించలేము, అది పొందలేము. సో విజువలైజేషన్ అఫర్మేషన్ చేసినా రాకపోవడానికి కారణాలు ఇవి ఉంటాయి. మళ్ళీ దాంట్లో అనుకున్న డబ్బులు రావడం గురించి అనుకున్నప్పుడు ఒకసారి సడన్గా నాకు 1,00,000 రూపాయలు కావాలి, 5 లక్షలు అనుకున్నప్పుడు సడన్గా దగ్గర డబ్బులు లేవు, ఎక్కడి నుంచి వస్తాయి, ఫ్రెండ్ దగ్గర నుంచా, ఇంకెవరికైనా అడిగి చూడాలా అని అనుకున్నప్పుడు అక్కడే ఆగి ఉంటే ఓకే, కానీ అంతటితో ఆలోచన ఆగదు. ఇక్కడైతే అవుతుందేమో, లేదంటే ఇక్కడ కనుక కాలేకపోతే మరో ఫ్రెండ్ని అడిగి చూడాలా, లేదా అక్కడ కూడా అవుతుందో లేదో మరో చోట, ఇలా ఆలోచనను 3 విధాలుగా పంచడం జరిగినప్పుడు కూడా డబ్బులు చేతికి అందడం జరగదు. ఒకటి కోరుకొని ఒకటి అనుకున్నప్పుడు దాని మీద చక్కగా ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. ఏ వ్యక్తి అయితే నాకు పలానా రాజు లేదా గోపి అలాంటి వాళ్ళు ఇస్తారు అన్నప్పుడు పూర్తి ఫోకస్ దాని మీదనే ఉంచి చక్కటి విజువలైజేషన్ చేసినప్పుడు వస్తుంది. అది ఇక్కడ కాకపోతే అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది సందిగ్ధంలో పడిపోతుంది.
ఆ ప్రశ్న. మనము విశ్వానికి కోరుతున్నప్పుడు క్లారిటీ అవసరం, స్పష్టత ఇవ్వాలి. స్పష్టంగా నాకు ఏది కావాలి అనేదాన్ని స్పష్టంగా కోరుకోవడం ఉండాలి. ఫస్ట్ స్పష్టంగా ఏదైతే చెప్పినప్పుడు తికమక పెట్టినట్టుగా ఉండదు. ఇదైతే ఇది, అదైతే అది అని అనకూడదు. ఒకదానికి ఫిక్స్ అయి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది, అనుకున్నదాన్ని సాధించవచ్చు. మీరు కోరుకున్న టైంకి ఆ ఫ్రెండ్ అవ్వచ్చు, బంధువు అవ్వచ్చు, ఆ డబ్బులు మీ చేతికి అంది వస్తాయి, ఇన్ టైంలో వస్తుంది, అనుకున్న టైంలో వస్తాయి. అంటే దాన్ని విడివిడిగా ఆలోచనను పంచవద్దు, ఒకదాని మీద స్టిక్ అయి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. సో ఎవరైనా సరే అంటే నాకు ఇది కావాలి అనుకునేటప్పుడు థాట్ క్లారిటీ క్లారిటీ క్లియర్గా ఉండాలి అండ్ దాన్ని నమ్మాలి. ఇంకంతే, మళ్ళీ ఆలోచన పంచకూడదు. ఇక్కడేమో అనుకున్నటువంటి 4 రకాలుగా చేయకూడదు. ఒకదాని మీదే ఉన్నప్పుడు పని సక్రమంగా జరుగుతుంది. ఇక్కడ జరుగుతుందా పరిపరి విధాలు పోవద్దు. అసలు ఆలోచన వచ్చిన దాన్ని ఫస్ట్ ఆలోచించాలి. మనకు ఏదైతే అవసరం ఉన్నప్పుడు క్లారిటీగా ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఆ ఆలోచన బాగుంటుంది, అదే సరి అయినది కూడా. కానీ మనము నెక్స్ట్ మన మనుషులకున్న మామూలు అలవాటు ఏంటంటే ఆలోచన పొడిగించడం. ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఫాలో అయిపోతే ఏ ఇబ్బంది ఉండదు, చక్కగా అది అమలు జరిగిపోతుంది. కానీ మన సహజ లక్షణం ప్రకారము అది అలా అవుతుందా, అలా జరగకపోతే ఎలా, ఇంకొక చోటుకు వెళ్ళాలా, ఇంకో వ్యక్తిని సంప్రదించాలా, ఈ ఆలోచనల గందరగోళం వల్ల మొదట మనం మంచిగా అనుకున్న ఆలోచన అనేది జరగకుండా పోతుంది. మనకు ముందుగా వచ్చిన ఆలోచన సరి అయినదే, కానీ తర్వాత మన సహజ గుణంతో అది పరిపరి విధాలుగా వెళ్తూ ఉంటుంది ఆలోచన. దాన్ని ఆపగలిగితే, ఆలోచనలను తగ్గించగలిగితే కనుక మనం అనుకున్న పనులన్నీ ఈజీగా చేసుకుపోవచ్చు. దాని వెనకాల వస్తున్న ఆలోచనలు కొంచెం కంట్రోల్ చేయాలి. దీనికోసం అంటే నేను అది దాంట్లో వస్తుందో లేదో కానీ మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ధ్యానం చేయడం వల్ల ఆలోచనలను తగ్గించవచ్చు. కొద్ది కొద్దిగా బోలెడు అని వచ్చే ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతూ వస్తుంటాయి. ఆలోచనలు తగ్గినప్పుడు మనకు సహజంగా పుట్టుకొచ్చిన ఆలోచనే సరి అయినది, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. కానీ మనకు అలా మైండ్ ఊరుకోదే, దాని పని అది చేస్తూ పోతుంది. ఒకవేళ అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనకు ముందుగా ఏ ఆలోచన అయితే వచ్చిందో దాన్నే సహజంగా దానికోసం సరిపడా పాజిటివ్ మాటలు కానీ, పాజిటివ్ అఫర్మేషన్లు కానీ, విజువలైజేషన్ కానీ దాన్ని చేస్తూ వెళ్ళొచ్చు. అంటే నెక్స్ట్ వచ్చే ఆలోచనలను, అంటే అనవసరమైన ఆలోచనలను ఆపొచ్చు. దీనికి మన కొంచెం ఎరుకతో ఉన్నట్లయితే దానికి వీటిని యాడ్ చేసినట్లయితే ఇంకా మంచిగా మన పనులు సక్సెస్ అయ్యే విధంగా అది డబ్బులు అవ్వచ్చు, విషయాలు అవ్వచ్చు, ఏదైనా సాధించవచ్చు. గ్రేట్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్. నివేశ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.